హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజ్ డైలీ లైఫ్ వ్లాగ్స్. ఇవాళ మన వ్లాగ్ వీడియోలో ఢిల్లీలోని మరికొన్ని దర్గాల్ని విజిట్ చేయడానికి అయితే మనం వచ్చేసాము. అందులో మొదటిగా దర్గా నిజాముద్దీన్ ఔలియా దగ్గరికి అయితే మనం వచ్చేసామండి. ఈ దర్గా విశేషాన్ని చూసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూసేయండి. ఈ దర్గా మనకి ఢిల్లీలోని వెస్ట్ ఏరియాలో అయితే మనకి ఈ దర్గా అనేది ఉంటుందండి. ఈ దర్గా పేరుని ఆ ఏరియాకి నిజాముద్దీన్ అనే పేరు అయితే వచ్చింది. మనకి రైల్వే స్టేషన్కి కూడా ఈ నిజాముద్దీన్ పేరునే పెట్టడం అయితే జరిగిందండి. ఈ దర్గాకి ప్రతిరోజు దేశ విదేశాల నుంచి కొన్ని వేల మంది అయితే సందర్శకులు వస్తూ ఉంటారు. ఈ దర్గా మనకి 500 సంవత్సరాల క్రితం నాటి దర్గా అండి. ఇది చాలా విశిష్టత కలిగిన దర్గా. ఈ దర్గాలో మనం ఎటు చూసినా చక్కగా అద్భుతమైన కట్టడాలు అయితే మనకి కనిపిస్తాయండి. లోపలికి లేడీస్కి ఎంట్రన్స్ లేదు కాబట్టి నేను బయట నుంచే తీసుకున్నాను. దర్గా ముందు భాగంలో ఉన్న ఈ దర్గా అయితే హజరత్ యొక్క చాలా ఇష్టమైన శిష్యుడిది హజరత్ అమీర్ ఖుస్రో దర్గా అండి. ఈయన ఫాదర్ ఆఫ్ ఉర్దూ లాంగ్వేజ్, ఫౌండర్ ఆఫ్ ఉర్దూ లాంగ్వేజ్ అన్నమాట. ఇది ఈయన దర్గా అండి. సో ఈ విధంగా దర్గా అయితే ఉంటుంది. అన్ని మతాలు, అన్ని కులాల వాళ్ళైతే ఈ దర్గాని అయితే విజిట్ చేస్తూ ఉంటారండి. సో ఇది ఈ దర్గా విశిష్టత. అయితే అక్కడ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత అక్కడ షుగర్ కేన్ జ్యూస్ అయితే ఎంజాయ్ చేసాము. ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ విజిట్ చేసే దర్గా అయితే షేక్ అబూబకర్ తుసి హైదరీ దర్గా అండి. దీన్ని అందరూ మట్కా పీర్ దర్గా అని పిలుస్తారు. ఈ దర్గా మనకి నిజాముద్దీన్ దర్గా నుంచి జస్ట్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుందండి. ఢిల్లీలోని ప్రగతి మైదాన్కి దగ్గరలో అయితే ఈ దర్గా ఉంటుంది. ఇది 800 ఇయర్స్ ఓల్డ్ దర్గా అన్నమాట. ఈ దర్గా విశిష్టత అయితే చాలా బాగుందండి. మనకి లోపల ఈ విధంగా అయితే ఉంటుంది దర్గా. చూసారు కదా, పక్కన చెట్టు కూడా కుండలతో నిండిపోయి ఉంది. దర్గాలో కూడా మనకి కుండలు అయితే కనిపిస్తున్నాయి. ఈ దర్గా పేరే మట్కా పీర్ దర్గా అండి. ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ దర్గాని సందర్శించేసుకున్నామండి. చూసేని ఈ విధంగా అయితే అందరూ కిందకి వచ్చేసాము. అండ్ ఈ మట్కా పీర్ దర్గా నుంచి అయితే బయలుదేరి మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి జమా మస్జిద్ దగ్గరకండి. మనకి ఈ విధంగా అయితే ఉంటుంది రోడ్ అంతా జమా మస్జిద్ వెళ్ళడానికి. అండ్ హియర్ వి గో, మనమైతే జమా మస్జిద్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇది బయట గేట్ ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. అసలు మస్జిద్ అయితే మనకి లోపల ఉంటుందండి. ఇది బయట ప్రహరీ అన్నమాట, ప్రహరీ కట్టడం ఇదంతా. చాలా 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 పెద్ద మస్జిద్ అండి ఇదైతే. చాలా ఎక్కువ మంది అయితే సందర్శకులు వస్తూ ఉంటారు ఈ మస్జిద్ని విజిట్ చేయడానికి కూడా. మనకి లోపలికి వెళ్ళే ఇది ఎంట్రన్స్ అన్నమాట. చెప్పులు ఎవరికి వాళ్ళు చేతిలో పట్టుకొని తీసుకువెళ్ళిపోతున్నారు. మనకి ఈ విధంగా అయితే ఉంటుందండి. ఇది 5వ మొఘల్ చక్రవర్తి షాజహాన్ హయాంలో నిర్మించారండి ఈ మస్జిద్ని అయితే. దీని నిర్మాణం అయితే ఈ మస్జిద్ని నిర్మించడానికి 5,000 మంది పనివారు 6 సంవత్సరాల కాలం పాటు పనిచేసి ఈ అద్భుతమైన కట్టడాన్ని అయితే నిర్మించారండి. దీని నిర్మాణం 1656లో అయితే పూర్తయింది. ఇండియాలోని అతిపెద్ద అతి సుందరమైన మస్జిద్ అండి ఇది. ఈ ప్రాంగణంలో దాదాపు 25,000 మంది ఒకేసారి నమాజ్ చేసుకునే ఫెసిలిటీ అయితే మనకు ఉంటుంది. చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందో. మస్జిద్ అన్నాక లేడీస్కి అయితే ఎంట్రన్స్ ఉండదు. నేను బయట నుంచి మొత్తం షూట్ చేశాను. ఎక్కడికక్కడ అరబ్బీతో అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది. అండ్ అది విజిట్ చేసిన తర్వాత డైరెక్ట్గా రూమ్కి అయితే వచ్చేసామండి. ఒక డే మాకైతే అయిపోయింది.
ఇది మేము స్టే చేస్తున్న హోటల్ రూమ్ అన్నమాట. ఈ విధంగా అయితే రూమ్కి వచ్చేసి అందరం రిలాక్స్ అయిపోయామండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ డే 2 పార్ట్లో అయితే కలుద్దాం మీతో పాటు. అంతవరకు బాయ్.